కామ్రేడ్స్, మన మేడే సందర్భంగా ఆఫీస్ జరిగే కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబు గారు మాట్లాడతారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐఎం కేంద్ర కమిటీ తరఫున పోరాట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరొకసారి కార్మిక వర్గం యొక్క పోరాటాలని 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో కార్మిక వర్గ హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత సవాళ్ళని అదే స్ఫూర్తితో ఎదుర్కోవటం కోసమే మనం మేడని నిర్వహిస్తాం. ఇదేదో ప్రతి సంవత్సరం మే 1 ఇది తంతు అనేటువంటిది కాదు. ఇది మొత్తం మనం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది ఒక నినాదం కాదు. అది ఈరోజు కూడా నయా ఉదారవాదం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం హక్కుల మీద, ప్రజల యొక్క హక్కుల మీద, మానవ జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చేస్తుంది. అది అత్యంత ఆధునికమైనటువంటి బడా పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ఈరోజు కార్మిక వర్గం తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తుంది. ముఖ్యంగా సామ్రాజ్యవాదం తన బహుళజాతి కంపెనీల యొక్క లాభాల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధాలు, ఆయుధాలు అమ్ముకోవడం కూడా నిరంతరం చూస్తున్నాం. ముఖ్యంగా గత 1.5-2 సంవత్సరాల కాలం నుంచి పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి అసలు పాలస్తీనా అనే జాతినే ప్రపంచం నుంచి తుడిచిపెట్టడం కోసం ఇజ్రాయెల్ జాత్యాంకారంతో యుద్ధం చేస్తుంది. 50,000 మంది చనిపోయారు. అలాగనే 62 సంవత్సరాల నుంచి సోషలిస్టు క్యూబాని పూర్తిగా తుదముట్టించడం కోసం అమెరికా బ్లాకేడీని కొనసాగిస్తూ ఇవాళ కూడా పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దాని ప్రభావం మన దేశంలో కూడా ఇవాళ ఇక్కడ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు స్వభావంతో బీజేపీ పరిపాలన కొనసాగిస్తుందో ఇవాళ ఈ దేశంలో గత 11 ఏళ్ల నుంచి ఉద్యమాలు తీవ్ర రూపం తీసుకుంటున్నాయి. ఆ రోజు 8 గంటల పని కోసం ఈ పోరాటం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఆ 8 గంటల పని అనేదే ఈరోజు ఒక డిమాండ్ కాదు. ఇవాళకి కూడా 8 గంటల పని ఎక్కడ అమలు జరపనటువంటి స్థితి ఉంది. కొన్ని చోట్ల సంఘటిత రంగంలో అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 8 గంటల పని కంటే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చినాయి, రోబోట్స్ వచ్చినాయి. నూతన ఉత్పాదకత పద్ధతులతోటి కార్మిక వర్గాన్ని, ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్నారు. ఈ స్థితిలో ఆ ఉత్పత్తిలో, ఆ సంపదలో భాగం కార్మిక వర్గానికి, ప్రజానీకం చెందటం లేదు. దీనివల్ల అసమానతలు బాగా పెరుగుతున్నాయి. ఈ అసమానతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రైతాంగం కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, అలాగనే సామాన్య ప్రజానీకం కానీ పెద్ద ఎత్తున ఆర్థిక దుస్థితికి గురవుతున్నారు. దాంతోపాటు మత రాజకీయాల వల్ల, విభజన రాజకీయాల వల్ల ఇవాళ ఏదైతే మతోన్మాదంతో ఇవాళ మహిళల మీద, మైనార్టీల మీద పెద్ద ఎత్తున అటాకులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ మనం క్రోడీకరించుకొని రాబోయే కొత్త సవాళ్ళని ఎలా స్వీకరించాలి. ఇటీవలనే సిపిఐఎం 24వ మహాసభ మదురై నగరంలో జరిగింది. ముఖ్యంగా 2-3 అంశాలు ముందుకు తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని భారతదేశ ప్రజల్లో నిలపటం అనేది ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యం. రెండో కర్తవ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు స్వభావంతో జరుగుతున్న పరిపాలనకి తీవ్రమైనటువంటి ప్రతిఘటననిచ్చి ప్రజా హక్కుల్ని కాపాడటం, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, మత సామరస్యాన్ని కాపాడుకోవటం అనేది రెండో ముఖ్యమైనటువంటి అంశం. మూడోది, వివిధ రంగాలలో నయా ఉదారవాద విధానాల ప్రభావం ఫలితంగా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఐక్య పోరాటాలు నిర్మించి బలమైనటువంటి కార్మికోద్యమాన్ని నిర్మించడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఈ కోణంలో 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మనందరం ఆ చికాగో అమరవీరులకి నివాళులు అర్పిస్తూ, మీరు ఏదైతే మీ రక్తాన్ని దారబోశారో మీ రక్తం వృధా కాదు, ఆ రక్తం మరింత ఎరిపెక్కుతుంటది. భవిష్యత్తులో కూడా వర్గ పోరాటాలు తీవ్రమవుతాయి. ఆ వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు మరొక్కసారి మనందరం కూడా శబ్దం తీసుకుందాం. మేడే అమరవీరులకు జోహార్లు. మేడే అమరవీరులకు.